చేయడం ఏంటండి కోర్టులో? ఓకే రైట్. ఇదే సమయంలో ఒక సామాన్య ఇప్పుడు సామాన్యమైన ప్రజానికం ఎప్పుడైతే కోర్టులకు వెళ్తుందో అది వందల అంటే సంవత్సరాల కొద్దీ కేవలం ఇట్లా జరుగుతుంది. కానీ ఒక సీనీ ప్రముఖుడు ఎప్పుడైతే వెళ్ళారో ఇమీడియట్గా అతనికి బెయిల్ కూడా 26 అవర్స్ లోపట్టే అతను బెయిల్ కూడా రావడం జరిగింది. బెయిల్ మీద రావడం, దీని మీద మా చీఫ్ ఎడిటర్ గారు ఏదైతే మన స్టూడియోలో ఉన్నారో సుధాకర్ శర్మ గారు, మీరు చెప్పండి దీని మీద మీరేమంటారు? ఈరోజు న్యాయ వ్యవస్థపైనే క్వశ్చన్ వచ్చింది కాబట్టి మీరు చెప్పండి. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈరోజు చర్చా కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా జరిగింది. ఎందువల్ల అంటే పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చినటువంటి డిగ్నిటరీస్ చాలా చక్కటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిజంగా వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. 4 సైడ్స్ ఛానల్ ఈ యొక్క డిబేట్ను కండక్ట్ చేయడంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాత్ర ఏంటి అంటే, ఉద్దేశం ఏంటి అంటే, యాక్చువల్గా ఇక్కడ మనకు జరిగింది అల్లు అర్జున్ కేసనో లేక న్యాయ వ్యవస్థనో లేక మిగతా వ్యవస్థలపైన మనం మాట్లాడటానికి కాదు. ముఖ్యంగా ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ గ్రాస్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇక్కడ హ్యూమన్ రైట్స్ వైలేట్ అయిపోయినాయి. మరి వైలేట్ అయినప్పుడు మనం దానికి ఎవరైతే అసోసియేటెడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నాయో వాటన్నింటిని గురించి మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూస్తే ఫిలిం ఇండస్ట్రీ అనేది నిజంగా ఒక నియంత్రణ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక మెథడాలజీ అనేది లేకుండా తన ఇష్టారాజ్యంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీపై కూడా చక్కటి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి సినిమాలైనా మనం తీయొచ్చా, ఎటువంటి మెసేజ్ అయినా మనం ఇవ్వచ్చా? ఇప్పుడు రామాయణంలో మనం రాముని పాత్రను హుందాగా చూపించి ఆ మెసేజ్ను సొసైటీలో ఇవ్వటం ఎంత బాగుంటుంది. అదే ప్రతిపక్ష నాయకుడైనటువంటి రావణుని పాత్రను పెద్ద చేసి కనుక మనం చూపిస్తే ఎటువంటి సందేశాన్ని ఇస్తామో ఒక్కసారి పెద్దలందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. నిజంగా మన సినిమా హీరోలు ఈరోజు రోల్ మోడల్స్గా ఎలా అవుతారండి? పేరెంట్స్, సొసైటీ కూడా ఇది చక్కటి ఆలోచన చేయాలి. ఎందుకంటే పిల్లలకు రోల్ మోడల్స్గా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు, అలాగే సమాజ సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, అలాగే స్వామి వివేకానంద లాంటి ఆదర్శ పురుషులు ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళను రోల్ మోడల్స్గా కాకుండా చిన్నపిల్లలు, అమాయకమైనటువంటి పిల్లలు, అభం శుభం తెలియనటువంటి పిల్లలకు ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు ఇటువంటి వాళ్ళను రోల్ మోడల్స్గా తీసుకుంటే పెద్దలు ఎలా ప్రోత్సహిస్తారండి? ప్రోత్సహించి వాళ్ళు ఈ విధమైనటువంటి చర్యలు పాల్గొనడం కూడా నిజంగా 4 సైడ్స్ టీవీ తరఫున నేను చేసే విజ్ఞప్తి ఏమిటి అంటే, పేరెంట్స్ ఆలోచనలో కూడా, మైండ్ సెట్లో కూడా మార్పు అనేది రావాలి. సొసైటల్గా మార్పు రావాలి. మంచి సినిమాను మాత్రమే ఆదరించాలి. ఇలాంటి బ్యాడ్ మెసేజ్ కానీ, రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి, ఓరియంటేషన్ ఇచ్చేటువంటి, గైడెన్స్ ఇచ్చేటువంటి ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఎవరు కూడా ఆదరణ చూపరాదు. అలాగే ప్రభుత్వాలు కూడా వాటి విషయంలో బెనిఫిట్ షోలు కానీ, మిగతా ఎక్స్ట్రాడినరీ ఏదైతే వ్యవహారాలు ఉంటాయో అటువంటివి కూడా తీసుకోరాదు. అలాగే ఈరోజు మనం చూసినట్టు ఫిలిం ఇండస్ట్రీలో ప్రక్షాళన అవసరం. అలాగే ఈ సందర్భంలో గవర్నమెంట్ అనేది చాలా చక్కగా ఒక లాను గౌరవించి దాని పద్ధతిలో వెళ్ళమని చెప్తున్నది నిజంగా అభినందనీయమే. ఇక్కడ చట్టం ముందు ఎవరు కూడా అతీతులు కారు కాబట్టి మనం అందరూ కూడా వేచి చూడాలి. న్యాయం ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో అది ప్రతి ఒక్కరు కూడా శిరసావహించవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. రైట్. ఇదే విషయంపై ఇంకొకసారి మనం దర్శన్ దగ్గరికి వెళ్దాం. దర్శన్, ఈరోజు అల్లు అర్జున్ మీద ఒక వాస్తవం